ఈరోజు ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం. కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారంట. అయితే వాళ్ళకి పెళ్ళయ్యి వారం రోజులే అయిందంట. ఈ అన్ని రోజులు కూడా పెళ్ళి హడావిడిలో బంధువులు వాళ్ళు వీళ్ళు ఉండడం, ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్ళడం, ఇలా ఇల్లంతా కళకళలాడుతూ చుట్టాలతో బిజీగా ఉండేసరికి ఇంకా ఆ సందడి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని ఏం చేశారు, వేరే కాపురం పెట్టించారు పెద్దవాళ్ళందరూ. సరే అని ఒక ఇల్లు తీసుకుని వేరే కాపురం పెట్టిన తర్వాత ఆ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, అమ్మ ఇన్ని రోజులు చుట్టాలతోటి చాలా బిజీగా ఉన్నాం, మనం అసలు మాట్లాడుకునే ప్రైవసీ కూడా మనకు దొరకలేదు, అసలు మనం ఎంజాయ్ చేయడానికి లేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం అసలు డోర్ అనేది తీయద్దు, బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా అస్సలు మనం డోర్ తీయద్దు, శుభ్రంగా చక్కగా ఇంట్లో కూర్చుందాము, ఫోన్లు కూడా ఆఫ్ చేసేసుకుని ఎంజాయ్ చేసుకుంటూ ఉందామని చెప్పేసి ప్రశాంతంగా ఉందామని ఇద్దరు అనుకున్నారంట. అయితే ఇద్దరు ఒక మాట అనుకున్నారు, నువ్వు తీయొద్దు డోరు, నేను తీయను, ఎవరు డోర్ కొట్టినా అసలు తీయొద్దు అనుకున్నారు. అనుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి డోర్ కొట్టారంట. అయితే చాలాసేపు చూసి వెళ్ళి కిటికీలోని చూశాడంట అబ్బాయి. చూస్తే వాళ్ళ అమ్మా నాన్న వచ్చారంట. అయితే అయ్యో ఇప్పుడు డోర్ తీయాలా మానాలా, మనం ఒక మాట అనుకున్నాం కదా తను నేను, ఇప్పుడు నేను డోర్ తీసానంటే మాట తప్పిన వాడిని అవుతాను అని చెప్పేసి ఆ డోర్ తీయకుండా వచ్చేసి సైలెంట్గా వచ్చి భార్యకి చెప్పాడంట, మా అమ్మ నాన్న వచ్చారు, సర్లే వెళ్ళిపోతారులే, తర్వాత రమ్మని ఫోన్ చేద్దాంలే అని చెప్పాడంట. ఇంకా డోర్ తీయకుండా అలాగే ఉన్న తర్వాత ఇంకొంతసేపు అయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంట. వాళ్ళు వచ్చి డోర్ కొట్టారంట. కొట్టగానే ఈ అమ్మాయి వెళ్ళి కిటికీలోని చూసిందంట. చూడగానే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంట. అప్పుడు అనుకుందంట, అయ్యో మాట ఇచ్చాను కదా, ఇప్పుడు మా అమ్మ మా నాన్న వచ్చారే, తీయాలా మానాలా అని ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచించిందంట. వాళ్ళు చాలాసేపు గుమ్మం దగ్గరే ఉన్నారంట, ఏంటి ఇంకా డోర్ తీయట్లేదని. ఆ అమ్మాయి వెంటనే గబగబా లోపలికి వచ్చి చెప్పిందంట, సారీ నేనైతే డోర్ తీయకుండా ఉండలేకపోతున్నాను, మా అమ్మ మా నాన్న వచ్చారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఏదైతే అది అయింది, నేనైతే డోర్ తీస్తున్నానని చెప్పేసి వెళ్ళి డోర్ తీసి వాళ్ళని లోపలికి పిలిచిందంట. అయిన తర్వాత ఇంకా భర్త ఏం అనలేదంట, అలా చూస్తూ మౌనంగా ఉండిపోయాడంట. అయితే అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళకి ఇద్దరు మగపిల్లలు పుట్టారంట. అయితే ఈయనకి ఎప్పుడూ మనసులో ఉండేదంట, నాకు ఒక ఆడపిల్ల పుడితే బాగున్నా, ఆడపిల్ల పుడితే బాగున్నా అని అనుకుంటే ఇద్దరూ మగపిల్లలే పుట్టారంట. అయిన తర్వాత ఏంటో ఇంకా మగపిల్లలు కదా, ఇంకా ఏదైనా తప్పదని అన్నట్టు అలాగే ఉండి ఆ అమ్మాయి ఇంకా పిల్లలు వద్దు నాకు, చాలా ఇద్దరు మగపిల్లలు పుట్టారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఇంకెందుకు మూడోసారి అని అంటే, లేదు ఈసారి ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది, ఒక అమ్మాయి కావాలి, ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది, నువ్వు మళ్ళీ ఇంకొకళ్ళు కనాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టాడంట. అయిన తర్వాత సరే అన్న తర్వాత ఆ అమ్మాయికి మూడోసారి ప్రెగ్నెంట్ వచ్చి ఆడపిల్ల పుట్టిందంట. ఆడపిల్ల పుట్టగానే అసలు నిజంగా అబ్బాయి ఆనందానికి అవధులు లేవంట. ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఆఫీస్లో వాళ్ళకి బంధువులకి అందరికీ గ్రాండ్గా పార్టీ అనేది ఇచ్చాడంట. ఇస్తే ఈ అమ్మాయి అడిగిందంట, ఏంటి ఎవరైనా సరే మగపిల్లలు పుడితే పార్టీలు ఇచ్చి స్వీట్లు పంచిపెట్టుకుని చాలా సంతోషంగా ఉంటారు, మనకి ఇద్దరు మగపిల్లలు పుట్టినప్పుడు నువ్వు ఎవరికి ఒక్కళ్ళకి కూడా ఒక్క స్వీట్ కూడా పెట్టలేదు, ఇప్పుడు ఆడపిల్ల పుట్టగానే ఏంటి ఇంతమందికి నువ్వు పార్టీ ఇస్తున్నావు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు ఏంటని చెప్పేసి భర్తను అడిగిందంట. అప్పుడు భర్త అన్నాడంట, ఆడపిల్ల విలువ నీకేం తెలుసు, ఆడపిల్ల ప్రేమ నీకేం తెలుసు, ఒక్కసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి ఒక్కసారి గుర్తు చేసుకో అని అన్నాడంట. ఏంటి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకోమంటున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తే ఆ అమ్మాయికి ఏది గుర్తు రాలేదంట. ఏంటి ఏం జరిగింది చెప్పు, నన్ను ఏం గుర్తు చేసుకోమంటున్నావు అని అంటే అప్పుడు ఈ స్టోరీ చెప్పాడంట, మన పెళ్ళైన కొత్తలో మనం వేరే కాపురం పెట్టినప్పుడు ఏమనుకున్నాం చెప్పు, ఈరోజు ఎవరు డోర్ కొట్టినా డోర్ తీయొద్దని అనుకున్నాము, మా అమ్మ మా నాన్న వస్తే నేను డోర్ తీయకుండా వెనక్కి వచ్చి నీకు చెప్పి అలాగే ఉండిపోయాను, కానీ మీ అమ్మ నాన్న వచ్చి డోర్ కొట్టినప్పుడు మాత్రం నువ్వు వెళ్ళి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుని అలా మౌనంగా ఉండిపోయావు, మా అమ్మ మా నాన్న వస్తున్నారు సారీ నేను తలుపు తీయకుండా ఉండలేనని గబుక్కుని వెళ్ళి నువ్వు డోర్ తీసావు, అదే కూతురు ప్రేమ అంటే. చూసావా, నేను మా అమ్మ మా నాన్న వచ్చినా నేను డోర్ తీయకుండా అలాగ ఉండిపోయాను, కానీ నువ్వు ఇచ్చిన మాటను తప్పి మరి మీ అమ్మమ్మ మీ నాన్న కోసం నువ్వు వెళ్ళి డోర్ తీసావు, చూసావా తండ్రి మీద నీకు ఎంత ప్రేమ ఉందో, మీ నాన్న మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూసావా, అందుకే ఇంట్లో ఎప్పుడూ ఒక ఆడపిల్ల ఉండాలి, ఎప్పుడైనా సరే ఆడపిల్లకి నాన్న మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, రేపొద్దున నాకు ఇద్దరు కొడుకులు కనుక నేను ఏదైనా కష్టంలో ఉండి ఇంటికి వెళ్ళాను అనుకో, వీళ్ళు కనుక డోర్ తీయలేదనుకో, నా కూతురే నాకు డోర్ తీసి ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది, అందుకే నాకు ఒక ఆడపిల్ల ఉండాలని నేను అడిగాను నిన్ను అని చెప్పేసి అతను బాధపడుతూ చెప్పాడంట. అప్పుడు ఆ అమ్మాయికి గుర్తొచ్చిందంట, నిజమే కదా, అప్పుడు అనుకుందంట, నాకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో అలాగే రేపొద్దున్న తినకు కూడా కూతురు అనేది ఉండాలి కదా, అందుకే అడిగినట్టున్నాడని ఆ అమ్మాయి కూడా చాలా సంతోషించిందంట.